మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు సార్ మాకంటే. చెప్పాలి సార్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ మీడియా మిత్రులందరికీ. హ్యాపీ శివరాత్రి రాబోతుంది. హ్యాపీ శివరాత్రి రాబోతుంది. హ్యాపీ ఉగాది. సార్ సినిమాలో ఆ లేడీ గెటప్ తప్పిస్తే ఇంకేంటి కొత్తగా ఉండబోతోంది? సోను మోడల్ సార్. బేసికల్లీ మనకి ఈ కొంచెం టైం నుండి మనం ఇన్స్టాగ్రామ్ మోడల్స్ ఎవరినైతే చూస్తున్నామో, సో దట్ ఇన్స్పైర్డ్ మీ అన్నట్టు. వాళ్ళు కూడా దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు, బట్ మోడల్ అని పేరు ఉంటుంది వాళ్ళకి. బట్ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే మామూలుగా ర్యాంప్ వాక్ చేసి బట్టలు వేసుకొని, వన్ హూ డస్ మోడలింగ్ ఫర్ బ్రాండ్స్ కానీ అది కానీ. సో ఈ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే దే హ్యావ్ ఐ సమ్హౌ ఫైండ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. సో ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని లైలా వచ్చే వరకు ఆ క్యారెక్టర్ చాలా బాగా అలరిస్తుంది. సినిమాలో ఎంతసేపు ఉండొచ్చు లైలా క్యారెక్టర్? లైలా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది సార్. యా, అప్పటి వరకు సోను మోడల్ ఉంటాడు. అండ్ సోను మోడల్ ఈజ్ ఏ బ్యూటీషియన్ అన్నట్టు వాడు. సో వాడికి ఫుల్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ, ఎందుకంటే వాడు ఎట్లాంటి వాళ్ళనైనా చమక్ చేసేస్తాడు అన్నట్టు. యా, బట్ మీ టీజర్ వచ్చిన తర్వాత టీజర్కి 2 రకాల రెస్పాన్స్ వచ్చింది. ఒకటి టీజర్ బాగుందని, రెండోది విక్షసేన్ మళ్ళీ రొటీన్ రొడ్డకొట్టడి సినిమా చేస్తున్నాడు అనే ఒక కామెంట్ ఒకటి గట్టిగా. అవునా? ఏమో సార్, నాకైతే రాలేదు సార్ అది. రొట్టకోటుడు ఎన్ని సినిమాలలో లేడీ గెటప్ చూసిరు సార్? లేడీ గెటప్ క్వశ్చన్ కాదు, ఇప్పుడు మీరు వదిలిన కంటెంట్ కావచ్చు, సాంగ్స్, మీ స్టెప్స్ సేమ్ యాజ్ ఇంతకుముందు ప్యాటర్న్ లాగే. మరి నేనైతే ఇన్లేదు సార్ అది. నాకైతే వీ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు. ఇన్ఫ్యాక్ట్ టీజర్ కావచ్చు, మేము వదిలిన సోను మోడల్ సాంగ్కి కావచ్చు, అండ్ ఈ సాంగ్ నుండి ఇంకా 2 పాటలు పెండింగ్ ఉన్నాయి, ట్రైలర్ పెండింగ్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది మా దగ్గర ఇంకా మీకు చూపించాల్సింది. యా, డైరెక్ట్ గారు అంటే ఈ సబ్జెక్టు సాహు గారి పాటి కాకపోతే ఎవరు ఒప్పుకోరు అనే ఒక స్టేట్మెంట్ వచ్చారు మీరు. అసలు ఏంటి అంత రిస్క్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా ఈ సబ్జెక్ట్లో? మీరు విశ్వ కాకుండా ఇంకెవరైనా ఊహించుకున్నారు ఇందులో? దానికే చాలా మంది యాక్టర్లు లేడీ గెటప్ వేసుకున్న వాళ్ళు ఉన్నారుగా. అప్పట్లో ఉన్నవారు సార్. ఇప్పుడు ఈ జనరేషన్లో నాకు తెలిసి విశ్వకంట ప్యాషనేట్ హీరో అంటే ఈ క్యారెక్టర్ని ఒప్పుకునే హీరో నాకేం కనిపిలా. నేను ట్రావెల్ అయ్యాను. సబ్జెక్ట్లో ఉన్న రిస్క్ ఏంటి సాహు గారు? ఎగ్జిక్యూషన్ సార్. సబ్జెక్ట్లో ఉన్న రిస్క్ కాదు, ఎగ్జిక్యూషన్లో ఉన్న రిస్క్. ఇప్పుడు ఒక హీరోని అమ్మాయిలాగా చూపించాలంటే అది నమ్మశక్యంగా ఉండాలి. కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా జరిగితేనే ఈ కథ ప్రాపర్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మేము తీసుకున్న జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అండ్ బాంబే నుంచి మనం మంచి బ్యూటిషియన్ తెప్పించాము. సో అది ప్రాపర్గా చేయగలిగింది సాహు గారు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి అది జరిగింది. విశ్వక్ గారు సార్, ఇందాక మోడల్ కాని మోడల్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఊహించుకుంటారంటే ఎందుకో సడన్గా మీ డీజే టిల్లులో ఆ క్యారెక్టర్గా కనిపించింది నాకు. ఆయన కూడా ఏదో బ్రాండ్స్ అవి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా, కొంచెం అలా ఏదైనా ఉంటుందా? కొంచెం అంటే ఇమాజినరీగా కొంచెం ఎక్కువ ఊహించుకునే, అక్కడ డీజే అంత టాలెంట్ లేకపోయినా బాగా ఎక్కువ ఊహించుకోవడం లేదు సార్. హీఈస్ ఎ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అన్నట్టు. అంటే మీకు ఎంత ఫన్ నడుస్తున్నా కూడా వాడికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ ఎమోషన్ వచ్చేసి ఆ పార్లర్ అనమాట. తన మదర్ మూవీస్లో మేకప్ ఆర్టిస్ట్, యూజువల్లీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది. సో సింగిల్ మదర్ వీడిని పెంచుతుంది అనమాట. సో పార్లర్ ఈస్ హిస్ లాస్ట్ థింగ్, లైక్ వాళ్ళ అమ్మ గుర్తుగా లాస్ట్గా మిగిలిపోయింది అది. సో హీ వాంటెడ్ టు చూజ్ అంటే బ్యూటీషియన్ అనేది వాడు ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటాడు. సో హీజ్ అ ప్రొఫెషనల్ బ్యూటీషియన్. అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో బాడీ మీద వేసుకోవాల్సి వచ్చింది అన్నదే సినిమా. ఓకే, అంటే లేడీ గెటప్లో బాగా జీవించేసినట్టున్నారు. బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు. మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా? మీరు ఏం చేసినా బాగా చేస్తారు కదా. థ్యాంక్ యూ సార్. సాహు గారు సార్, బాలకృష్ణ గారితో ఒక పెద్ద సినిమా చేశారు, ఇప్పుడు విశ్వక్ గారితో సినిమా చేస్తున్నారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారితో చేస్తున్నారు ఒక సినిమా, నెక్స్ట్ చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో సినిమాలు చేస్తున్నారు. వరుస పెట్టి అసలు నాన్ స్టాప్గా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ మీరు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏంటి షైన్ స్క్రీన్స్కి ఏంటి టార్గెట్ ఏంటి మీది, ఏంటి ఏం పెట్టుకున్నారు ఇండస్ట్రీలో? చాలా స్లో ప్రొడ్యూసర్ సార్, నాకన్నా బిజీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరీ హంబుల్గా చెప్తున్నారు.
కాదండి ఎంతమందికి ఉన్నాయి అడ్వాన్స్ లెక్కలేదు కదా ఇప్పుడు దాకా. లేదు అవన్నీ ఎందుకు లేను కానీ బట్ మంచి మూవీస్ చేద్దాం అనేది ఒక ఇంటెన్షన్ అయితే ఉందండి. అందుకనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇది యాక్చువల్ డైరెక్టర్ కూడా చాలా మందికి చెప్పున్నాడు కదా. సో అందరూ ఇది వర్కౌట్ అవ్వట్లేదు లేకపోతే అందరూ చేయలే హీరోలు అన్నాక వచ్చినప్పుడు ఒక అటెంప్ట్ చేద్దామని చేసి కదా ఇది లైలా. సో డెఫినెట్గా కథలు బాగుంటే ప్రతి హీరోతో పనిచేద్దామనే ఉందండి. ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? డ్రీమ్ హీరో కానీ డ్రీమ్ ఉందండి. మల్టీ స్టార్ ఒకటి స్టార్ట్ అవుతుంది, డీటెయిల్స్ చెప్తాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. విశ్వక్ గారు హాయ్. ఇక్కడ ఫస్ట్ ఆవిడకి చెప్పేసి చెప్పేద్దాం మేడం. అక్క మళ్ళా గరం అవుతుంది. అయితే 2 రోల్స్ చేశారు కదా, సో లైలా ప్లస్ సోను మోడల్, ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది మీకు? డెఫినెట్లీ లైలా విల్ బి మెమరబుల్ అండి. అది నాకు మళ్ళీ జీవితంలో ఆబ్వియస్లీ చేసేసినా కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి, బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్. నేను యాజ్ అ యాక్టర్ ఉంటుంది కదా, నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతీదేవి రోల్ చేసినుండే. సో దాని తర్వాత అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ లైట్గా, అంటే ఫీమేల్ క్యారీ చేయగలము అని. సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది. సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ మై స్పెషల్ ఫిల్మ్. అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడడం. ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్నా ఏంటి? హీరోయిన్స్ అని కాదండి, బేసికల్లీ పెరిగినాక లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది, మదర్ ఉంది, బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో చూస్తా పెరిగినాం కదా, అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పినుండే. బట్ లైలా ఈస్ ఫ్రమ్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా, కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఏదో చేసిన నాకైతే తెలియదు, నాకు కూడా ఫస్ట్ టైం కదా. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. యా. అయితే మీరు కొంచెం కలర్ఫుల్గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చాలా మంది కోరిక కాదు అది హీరోస్కి, బట్ మీకెందుకు ఆ కోరిక ఉంది? నాకెందుకు ఆ కోరిక అంటే, నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి. యా. విశ్వక్ గారు నమస్తే. నమస్తే. సో ఇచ్చుకుందాం బేబీ, సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్లో కూడా, మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా, లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా, అంత ఆ పోలికి ఏంట్రా అసలు. నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే, అంత అందంగా ఉన్నారు. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు. ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేపీహెచ్పి కాడ పెడతాను. ఇంటర్నేషనల్ ఫిగర్ అది దొరకదు కేపీహెచ్పి కాడ. అదే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. ఇచ్చుకుందామా? ఇచ్చుకుందాం. ఇచ్చుకున్నాం కదా, స్కూల్లో కాలేజీలో ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం. సో అక్కడ నుండి పుట్టిన పదమే అది. నార్మల్గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా, నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా, ఒక బిర్యానీ ఇచ్చి పడేసినాం అంటాం ఇట్లా. సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముద్దు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్కే కాంటెంట్తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు, అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం, అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరు ఒకళ్ళు, విశ్వక్సేన్ ఉన్నాడు, ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి. సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, అన్నీ మర్చిపోయి ఒక 2.5 గంటలు 2.25 గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి, లేదా ఫ్రెండ్స్ అందరితో, లేదా మీ బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్. ప్యూర్ ఎంటర్టైన్మెంట్.
యా విశ్వక్ గారు ఇక్కడ మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో లుక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ అనొచ్చు. సో అలా క్రింజ్గా డిఫరెంట్గా అలా ఉన్నాడు కదా. సో అయితే మీరు రియల్ లైఫ్లో టాటూస్కి ఎంత ఇదిగా ఉంటారు? అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి, 2 చేతుల మీద కానీ నెక్ మీద కానీ. టాటూ నాకు ఐ హ్యావ్ 0 టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్, అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూకి. నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది. నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి తెలిసి అది బోర్ కొడుతుంది. ఐ థింక్ నాకు ఒకటే ఉంది, గాడ్ మేడ్ టాటూ ఉంది ఇక్కడ. గాడ్ మేడ్ టాటూ, ఓకే. యా. సో అండ్ ఇంకొకటి లైలా ఏదైతే చాలా మోడర్న్గా ఉంది, బాంబే నుంచి తీసుకొచ్చారన్నారు కదా. సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? సేమ్ మీరు పడ్డ బాధే పడ్డా నేను కూడా. ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆ హీల్స్లో నాకు ఫైట్ ఉండే. ఓ సూపర్. సో లైలాక్ కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ న్యూ. పూర్ణ గారు, సో మీకు ఈ సాంగ్ రాయడానికి అసలు ఎన్ని డేస్ పట్టింది అండ్ ఎలా, హౌ ఇట్ స్టార్టెడ్? అండ్ మీకు సాంగ్ రాయడానికి సిచ్యువేషన్ చెప్పారా లేదంటే ట్యూన్ ఇచ్చారా? ఎస్ అయితే అంటే వెరీ షార్ట్ నోటీస్లోనే రాసాం ఇది. సారీ సార్, షార్ట్ నోటీస్లో రాయమను. అట్లా అంటే తక్కువ టైం పట్టిందండి. లైక్ కంటెంట్ డిస్కస్ చేసాం. ఇచ్చుకుందాం అనే వర్డ్ కూడా అక్కడ నుండి వచ్చిన వర్డే అది. సో వితిన్ ఫ్యూ డేస్ చాలా ఈజీగా అయిపోయింది. అంటే ట్యూన్ క్యాచీగా ఉంది కాబట్టి. సో ప్రీవియస్ ఆల్మోస్ట్ పడిపోయిందే అనే సాంగ్ కాంబో ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో బాగా రాశాను. థ్యాంక్ యూ. రామ్ గారు, డైరెక్టర్. హాయ్ సార్. మీరు చెప్తూ చాలా ఎక్కువ తిరిగాను, చాలా చోట్ల తిరిగాను అన్నారు. ఈ కథని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోల్డ్ చేశారు? విశ్వక్ సేన్ మీ లైలాకి ఎంతవరకు న్యాయం చేశారు ఈ కథకి రాయడానికి? అంటే ఇప్పుడు లైలా క్యారెక్టర్ని అంటే చాలా రోజులు చిరంజీవి గారు చేశారు, అందరూ చాలామంది చేశారు. ఇప్పుడు రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ అండి? అదే అండి, మనకు మేడం తర్వాత భావన సత్యభాను చూశాక చిత్రం బలారి చిత్రం, ఈ 3 మనకి క్లాసిక్ ఇప్పటికీ మనం ఆడుకుంటూ ఉంటాం కదా. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది తర్వాత భయం వేసింది, ఎవరు ఒప్పుకుంటారని ఇలా తిరగడం మొదలుపెట్టాను. నిజంగానే అది విశ్వక్ చెప్పినట్టు నాకు హోప్ లేకుండే. ఈయనకి ఉన్న ఇమేజ్ వేరు కదా. ఒక లేడీ గెటప్గా ఎవరు ఊహించారు, ఎంతమంది ఊహించారు, నేను అలాగే ఉంచుకున్నాను. ఒప్పుకుంటాడో లేదా కానీ బట్ స్టిల్ 100% నేను ఏదైతే అనుకున్నానో దానికి ఒక 200% వచ్చినట్టే నా రిజల్ట్. నేను చూసుకున్నా కాబట్టి నేను చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. విశ్వక్ గారు. అండ్ విశ్వక్ సోను మోడల్ లిరిక్స్ గురించి ఎవరు అడగట్లేదు, 2 పాటలు ఇందులో. విశ్వక్ గారు, సోను మోడల్, ఈ లైలా సినిమాలో విశ్వక్ సేన్ ఎంటర్టైనరా లేదంటే యాక్టరా, ఎలా ప్రూవ్ చేసుకున్నారు? సార్ డెఫినెట్లీ చాలా, అంటే యాక్టింగ్ ఆ లైలా పాత్ర చేస్తే ఎంత బాగుంటుందో, చేయకపోతే దొరికిపోతాం సార్. సో నేను మీకు దొరికిపోను అనుకుంటున్నా. Feb 14th బాగానే చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసి. సో డెఫినెట్లీ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ డెఫినెట్లీ యాక్టర్ జాబ్. అండ్ డెఫినెట్లీ ఫిలిం మాత్రం మా అందరి గోల్ మాత్రం ఒక ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ ఇవ్వాలని, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. మీ అందరికీ అన్నీ మర్చిపోయి సరదాగా అట్లా, కాకపోతే లైలా గుర్తుంటుంది మీకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో మీరు ఇందాక మాట్లాడుతూ యాక్చువల్లీ February 14th అంటే లవర్స్కి ఒక స్పెషల్ డే. సో ఆ డేకి మీరు ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొస్తున్నారు అండ్ అలాగే ముందుగానే ఒక మంచి సాంగ్ ఇచ్చేసారు, బేబీ సాంగ్. లవర్స్లో అమ్మాయిలకేమో సోను మోడల్, అబ్బాయిలకేమో లైలా ఉంటుంది మీకు లవర్స్ డే రోజు అని చెప్పారు. మరి మీరు ఎవరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తారు? మార్నింగ్ షో ఒకటి, నైట్ షో ఒకటి చూస్తా. సో ఎవరితో ఎక్కడ ఏంది, ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నా, జాయిన్ కావచ్చు వాళ్ళన్నా. యా. విశ్వక్ గారు, యాక్చువల్గా అంటే ఒక అమ్మాయి పాత్ర పోషించడం అనేది చాలా టఫ్ కదా. ఇది పోషించిన తర్వాత అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కానీ. సార్ పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం. పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి, వాళ్ళకి రెడీ అయ్యేదానికి, వాళ్ళకు ఉన్న ఓపికకి చాలా పెద్ద దండం పెట్టబోతుంది. అది డెఫినెట్లీ ఉంది. ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది. సో నాకు 15 నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే ఇట్లా టచ్అప్ కోస్తుంటే కూడా నాకు ఇట్లా చిరాక్కుంటుంటుంది. దీంట్లో మొత్తం 10 మంది వచ్చి ఒకరు చుట్టూ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఇట్లా 10 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి. సో అదొకటి,
అదొకటి పెద్ద ఛాలెంజ్. యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైలది. కాకపోతే 10 మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా, అది అక్కడ నాకు ఒక ₹1 కోటి ఎక్కువ అడగాలనిపించింది. సో అంటే ఒక మజ్నుగా మీ లైఫ్లో ఎలాంటి లైలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనా సార్? ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్. నాకు నాకు పెద్దగా నాదేం లేదు సార్. నేను వెరీ సింపుల్ హ్యూమన్ సార్, వెరీ డీసెంట్ లివింగ్, హై థింకింగ్ అట్లా. విశ్వక్ గారు అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది. ఏముంది మేడం, బూత్ ఏముంది మేడం దీంట్లో? మెకానిక్ రాకీలో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. ఇందులోనూ మెకానిక్ రాకీని మీరు పంపించారుగా మెకానిక్ దగ్గరికి. ఇప్పుడు మెకానిక్ రాకీ గురించి ఎందుకు, లైలా గురించి మాట్లాడదాం. విశ్వక్ గారు, లైలాగా మరి మీడియం ముందుకు ఎప్పుడు కనపడబోతున్నారు విత్ లైలా గెటప్తో? టికెట్ కొనుక్కొని చూడాలి లైలాని, ఓన్లీ ఇన్ థియేటర్స్. ఖర్చు అవుద్ది. హాయ్ సార్, విశ్వక్ గారు ఇక్కడ అండి సార్. బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్ లో? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఒక్కడికి తిరక్కు అన్నారు సార్. ఇంకొకటి మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంటగా గెటప్ మీద? ఎవరు? మీ మేకప్ మ్యాన్. ఆ గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చాక మా మేకప్ మ్యాన్ మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చాడు. మీకెవరు చెప్పారు అది? నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు? నాకు తెలియని మ్యాటర్ నీకెవరు చెప్పారు? అంటే మీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారంటగా, ఈ గెటప్ లో బాగున్నారు అని సంథింగ్. బాగున్నా అని చెప్పారు, అదే కాంప్లిమెంట్. రామనారాయణ గారు సార్, ఒక కొత్త డైరెక్టర్గా మీరు సినిమా ఇచ్చారు, నిర్మాత ఇచ్చినప్పుడు నిర్మాత కంఫర్ట్గా సినిమా ఫినిష్ చేయాలి, ముందు అనుకున్న బడ్జెట్లో సినిమాని ఫినిష్ చేయాలి. అవునండి. అలా జరగలేదు ఈ సినిమాకి అని అంటే మీరు ఏమంటారు? లేదండి, 100% జరిగింది. మేము కానీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదంటే బడ్జెట్ ఎక్సీడ్ అయిందనా? లేదండి, ఇక్కడనే ఉన్నాడు కదా సార్, అడిగండి. ఆయన ఎందుకు, నాకు కావాలి డైరెక్ట్ గారికి ఆన్సర్ కావాలి. లేదండి, 100% మేము ఆయనే చెప్తున్నారు క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు అని. అంటే అవ్వకూడదనే తీసాం కదండి. యాక్చువల్లీ అంతకు ముందు సినిమా భగవంత్ కేసరి, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. భగవంత్ కేసరి స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేస్తారు? లేదు సార్, ఇప్పుడు అయినా సినిమా అది 110 కోట్లు బడ్జెట్, అది 110 బడ్జెట్ కాదు సార్, అది 110 కోట్లు బడ్జెట్ సార్. అది అదే సార్, ఆ కథకి సంబంధించిన వరకు ఆ బడ్జెట్, ఈ కథకి సంబంధించిన ఈ బడ్జెట్, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అని. అంటే బడ్జెట్ ఎక్సైడ్ అయ్యారు? లేదు సార్, ఎక్కడ ఎక్సైడ్ 100% ఏదైతే ఫస్ట్ అనుకున్నామో అదే జరిగింది. అందులోనే చేసాం. కంఫర్టబుల్ లేదని చేశారంటారు. అది కంఫర్టబుల్గా ఉన్నారు లేదు అన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నారు లేదు అది చెప్పట్లేదు. విశ్వక్ గారు చెప్పండి సార్. కంఫర్టబుల్ అయింది సార్, విశ్వక్ కోసం, మా డైరెక్టర్ కోసం. వాళ్ళ కోసం చెప్తున్నారా? ఊరికే అన్న. విశ్వక్ గారు సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత, అంటే చాలా మంది చాలా రోజుల తర్వాత ఏంటి సార్, 3 సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం. ఒక్క నిమిషం న్యూ ఇయర్ రాగానే వచ్చేసిన మళ్ళీ. నేను అడిగేది వినండి పూర్తిగా. హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు. కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం, ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు లుక్ సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకుని చేశారా? అంటే ఆదర్శంగా తీసుకుంది అయితే వాళ్ళ ధైర్యాన్నే సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు, అంటే వాళ్ళు డేర్ చేసిరు, మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయింది వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను బేసిక్గా నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తా. ఇప్పుడు పోలీస్ పాత్ర వేస్తున్నాం అని పోలీస్ సినిమాలు చూసి వస్తా. పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను ఇంకా పోలీస్ సంబంధించిన సినిమాలు చూడను నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు జేబులో వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, దువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. వీడియో కాల్ మా అక్కది వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు, గుర్తుపట్టలేదు చాలాసేపు. మా
నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తే నాకు గుర్తుపడతారా డాడీ నేను డాడీ అనగానే షాకు. తర్వాత మెయిన్ ఆ కోడలు అనుకొని ఉంటాడు ఆయన. సాహు గారు సార్, చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఏంటి, దాని ఎలా ఉండబోతుంది సార్? అది టైం వచ్చినప్పుడు మాట్లాడదాం సార్. అది ఇందాక అనిల్ కూడా అడిగినట్టున్నారు మీరు. అది దానికి ఆన్సర్ రావాలంటే మాకు కొంచెం టైం కావాలి సార్. నెక్స్ట్ మీదేనా? అంటే చాలా సినిమాలు వినిపిస్తున్నాయి చిరంజీవి గారికి. అఫీషియల్గా చిరంజీవి గారే చెప్తారు కదా సార్, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే. సావు గారు నిజంగా ఒక వరుస సక్సెస్లు వచ్చినా కానీ చేసిన చాలా తక్కువ సినిమాలు. ఇమీడియట్గా చిరంజీవి గారు మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తాను మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాగే ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా వద్ది అనిల్ రావుపూడి కూడా. అంటే ఛాలెంజింగ్గా 2 టాస్క్లు ఉన్నాయి దీంట్లో. సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం చేయటం చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావుపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం. సో దాని గురించి అంటే ఎలాంటి కథ? 2 అవుతాయి సార్. ఆ సినిమా ఇప్పుడు చెప్తున్నా బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. ఓకే. విశ్వాక్ సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు షెడ్కి పంపించేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారంటే? ఏదైనా ఇంకో సినిమా చేయాలి కదా సార్. అది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే. లేదు నేను దృఢంగా ఉన్నాను, బాధపడ్డాను, ఏదో చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళా నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర. విశ్వక్ గారు, లైలాకి డబ్బింగ్ మీరే చెప్పారా? లైలాదా మేడం? అది కొంచెం వెయిట్ చేయాలి మేడం ట్రైలర్ వరకు. ఒకవేళ మీరే చెప్పుంటే ఒక డైలాగ్ చెప్తారేమో అన్న ఉద్దేశం. ఇది టీజర్ లో మేము టీజ్ చేసాం లైలా. మీకు ట్రైలర్ లో అసలు యాక్చువల్లీ లైలా మొత్తం ఓపెన్ అవుతుంది. మనం ఈ డీటెయిల్ అప్పుడు మాట్లాడదాం ఒకసారి. అంటే మీరు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు యాక్సెప్ట్ చేయాలి. అది కూడా అప్పుడే చెప్తాం. విశ్వక్ హాయ్. సో సాంగ్ బాగుంది, బట్ వింటున్నంతసేపు గుండెల్లోన సాంగ్, పడిపోయిన పిల్ల, ఇలాంటి సాంగ్స్ గుర్తొస్తున్నాయి మీది లియాన్ జేమ్స్ గారిది. సో మేబీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వచ్చు, బట్ డూ యూ థింక్ ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ సిమిలర్ సాంగ్స్ గోయింగ్ ఫార్వర్డ్? టూ మచ్ అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నీకు ఆదిత్య సేమ్ సింగర్, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల సేమ్ సింగర్ సేమ్ అయిపోయి, నా ఫేస్ సేమ్ అయిపోయి, నీకు మ్యూజిక్ డైరెక్టర్, నీకు ఆ వైబ్ బీచ్ మళ్ళీ అది బీచ్ మీదకి వచ్చేసరికి నీకు ఆ సిమిలారిటీ కొడుతుంది. బట్ బాగున్నప్పుడు ఏముంది లాగే చేయడమే. అండ్ వన్ మోర్ రిగార్డింగ్ యువర్ మూవీస్ సెలెక్షన్, పాస్ట్ 3-4 మూవీస్ అనుకోవచ్చు ఎక్స్క్లూడింగ్ గామి. సో డూ యూ థింక్ మీరు ఈ ఆఫ్ స్క్రీన్ ఫ్యాన్స్ కానీ, మీకున్న 18 to 24 ఏజ్ గ్రూప్ కానీ, సో ఈ కొంచెం యాటిట్యూడ్తో ఉండటం కానీ, సో బోల్డ్గా ఉండటం కానీ, సో ఈ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ని మూవీలో క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు? అన్న క్యారీ అవే అయిపోతున్నారు అలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడానికి, ఇప్పుడు మోడల్ టైప్లో స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ. సో ఇవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటారా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్? ఇప్పుడు అరుస్తున్నారు వెనకాల కూర్చున్న వాళ్ళంతా, మేబీ 18 to 24 ఏజ్ గ్రూప్ బ్యాచ్ అంతా. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం మీ స్క్రిప్ట్. కథ తింటున్నప్పుడు ఇట్లా ఎవరు అరవరు సార్ నా పక్క నుండి. బట్ అదే నేను కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరమే ఉంటాం ఆ రూమ్ లో. ఆ రూమ్ లో డెఫినెట్లీ ఎవరు అరవరు, కథలాగిని డెఫినెట్లీ నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ పాత్రలు ఇప్పుడు మీకు సోను మోడల్ ఉన్నాడు, అదే సినిమాలో లైలా కూడా ఉంది. ఇప్పుడు లైలా బిహేవియర్ వేరే ఉంటుంది. సో అది డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అండ్ ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండొద్దని నేను మాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. విశ్వక్ గారు హాయ్ అండి. నమస్తే. సాంగ్ చాలా బాగుంది అండ్ లైలాలో కూడా చాలా బాగున్నారు మీరు. బేసికల్గా ఇందాక మాట్లాడుతూ అంటే షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదు అన్నారు, బట్ అంత అందంగా కనిపించడానికి చాలా కష్టాలు అండ్ లైక్ ఐబ్రోస్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించుకుని ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? డెఫినెట్లీ నేను ప్రిపేర్ అయ్యాను కానీ మెంటల్లీ, బట్ నన్ను అలా పడుకోబెట్టి ఇట్లా వాళ్ళు చేస్తారు కదా మీకు థ్రెడ్డింగ్ చేసేటోళ్ళు, పడుకోబెట్టి ఇక్కడ ఉంది అక్క ఒక ఆమె పర్ సర్ అని చెప్పి మొత్తం పెట్టి పీకుతుంది, కసా కోసేస్తుంది, ఏం చేస్తుందో అర్థం కాలేదు. పోయి అద్దంలో చూసుకోగానే మాత్రం ఒక్క సెకండ్ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నా కానీ రియాలిటీలోకి నేను ఇంకా రాలేకుండే. ఎప్పుడైతే అద్దం ముందుకు పోయినో అప్పుడు రియాలిటీలోకి వచ్చినుండే. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను నెక్స్ట్ 1.5 months నేను ఎవరిని కలవట్లేను అన్నది అర్థమైంది నాకు. సో దట్ వాజ్ అంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా నేను రియాలిటీకి దూరంగా కొంచెం ఉండే. ఆమె ఒకసారి అద్దం ముందుకు పోగానే ఇట్ వాస్ వెరీ షాకింగ్. బట్ అంత పెయిన్ ఎట్లా తీసుకుంటారండి ఆ థ్రెడ్డింగ్? అమ్మో.
Hats off. సో వైల్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లైలా గెటప్ లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అన్నారు. సో విచ్ వన్ ఈస్ కంఫర్టబుల్ అనిపించింది మీకు? అంటే లైక్ సోను మోడల్ గా ఫైట్ చేయడమా లేకపోతే ప్యాంట్ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, శారీ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, మీరే చెప్పండి. అంటే బేసికల్ గా అమ్మాయిలకి ఏదైనా కంఫర్టబుల్ గా ఉంటుంది. దట్స్ వై నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, నాకేముంటుంది కంఫర్ట్ శారీలా. సో ఐ హ్యాడ్ మై ఓన్ ఛాలెంజెస్, బట్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ అనుకుంటా. ఓ 15-20 డేస్ తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇంకా. సార్ అండ్ అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఎప్పుడూ మీరు చాలా ట్రెండీగా చాలా కొత్త ఈవెన్ దో మీ షూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో విశ్వక్ గారు అంటే ఓకే డిఫరెంట్గా ఉంటుంది, బట్ లైలా కాస్ట్యూమ్ విషయంకి వచ్చేసరికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ మీది ఏదైనా చెప్పడం ఉందా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? నాకు జీరో నాలెడ్జ్ ఈ లేడీస్ షాపింగ్, లేడీస్ వేసుకునే, నాకు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు కట్టింది వేసుకుని నేను యాక్టింగ్ చేసిన. నాకు కుర్తి పర్ఫార్మెన్స్ మీద ఉండే, అసలు నాకు అది దాని మీద ఎట్లుంటుంది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ నేను ఫాలో అయిపోయినా. డైరెక్టర్కి నచ్చింది, ప్రొడక్షన్ డిజైన్, స్టైలిస్టులు అందరు కలిసి చేస్తే నేను బ్లైండ్గా ఫాలో అయిపోయినా. నేను నా పర్సనల్గా నాకు పెద్దగా అవగాహన ఉండదు, నాకు షాపింగ్లో నాకు గిఫ్ట్ ఇచ్చుడు కూడా రాదు అమ్మాయిలకు. అందుకే సార్ మూవీలో హైలైట్ అంటే లైలా క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఈ లైలా క్యారెక్టర్ అనేది ఎంతసేపు ఉండబోతుంది సార్ నార్మల్? నీకు ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయే వరకు ఉంటుంది. అంటే మీ మూవీ లైఫ్లో మీకు రియల్ లైలా అంటే ఎవరని చెప్తారు? అంటే మూవీ లైఫ్లో టీఎఫ్ఐలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను అట్లా లిమిట్ చేయగదలుచుకోవట్లేను. నేను కొంచెం ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నా. విశ్వక్సేన్ గారు హలో సార్, దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాయి సార్, సాంగ్స్ బాగుంది, టీజర్ బాగుంది. సో సోను మోడల్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు మీరు వేసుకునే కాస్ట్యూమ్ ఇవన్నీ చూసి మేము అనుకుంటున్నాం సక్సేన్ మంచి మోడల్ రండి. బట్ మీ వరకు యాజ్ ఎ పర్సనల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని కాస్ట్యూమ్స్ వేస్తూ ఉంటారు హీరోస్. సో ఎలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఎవరిని చూసినప్పుడు మీకు అరే మోడల్ రా అనిపిస్తుంది? మోడల్ ఇది ఓవర్ ద బోర్డ్ ఉంటుంది కొంచెం మోడల్స్ వేసే బట్టలు. నాకు తెలిసి ఇండస్ట్రీలో అంత బాలీవుడ్లో అనిపిస్తుండే, రణ్వీర్ సింగ్ చూసినప్పుడు అనిపిస్తుండే. మన దగ్గర కొంచెం అందరూ సోబర్ అంటే కొంచెం మంచి సెటిల్డ్ గానే డ్రెస్సింగ్ చేస్తారు. మోడల్ అనేసరికి ఇది కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది. ఓకే. సో అండ్ ఇంకో క్వశ్చన్, చిన్న గాసిప్, నేను 1-2 చోట్ల చూసిన గాసిప్ అంటే ఆల్రెడీ మీరు గామిలో అఘోరా పాత్ర చేశారు, నెక్స్ట్ అఖండ 2లో మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్, గాసిప్పేనా లేదా అనేది క్లారిటీ? అది గాసిప్పే. డన్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. See you all on Feb 14.